Today our topic is equivalent fractions. What is equivalent fraction? Equivalent fraction means fractions that have different numbers but the same value. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ ఆర్ మోర్ ఫ్రాక్షన్స్ తీసుకున్నప్పుడు వాటికి డిఫరెంట్ నెంబర్స్ ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క వాల్యూస్ అనేది సేమ్గా ఉంటే వాటిని ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1/2 ఈక్వల్ టు 2/4 ఈక్వల్ టు 4/8 ఇవి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అన్నమాట. సో మనం ఇక్కడ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ని చూడండి ఇక్కడ డయాగ్రమాటికల్గా రిప్రజెంట్ చేసి ఉన్నాయి. ఇక్కడ నెంబర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెంట్గా ఉన్నాయి. సో నెంబర్స్ ఆర్ డిఫరెంట్, చూడడానికి నెంబర్స్ అన్ని డిఫరెంట్గానే ఉన్నాయి. మనం ఇక్కడ డయాగ్రమాటికల్ రూపంలో చూస్తే చూడండి వాటిని మనం ఫస్ట్ దానికి 1/2కి ఫస్ట్ పార్ట్ని షేడ్ చేసాం, అంటే హాఫ్ పార్ట్ షేడ్ అయింది. ఇక్కడ చూసేటప్పటికి 2/4 ఉంది, సో 4 పార్ట్స్ చేసాం, 2 పార్ట్స్ షేడ్ చేసాం. చూడండి ఇక్కడ హాఫ్ పార్ట్ అనేది షేడ్ చేసి ఉంది. ఇక్కడ 4/8 ఉంది, 8 పార్ట్స్ చేసాం, అందులో 4 పార్ట్స్ షేడ్ చేస్తే హాఫ్ పార్ట్ అనేది షేడ్ చేస్తుంది. ఇక్కడ నెంబర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కానీ చూస్తే ఇక్కడ దాని యొక్క వాల్యూ అనేది సేమ్గా ఉంది. చూడండి ఇక్కడ హాఫ్ పార్టే షేడ్ అయ్యింది, ఇక్కడ హాఫ్ పార్టే షేడ్ అయ్యింది, ఇక్కడ కూడా హాఫ్ పార్ట్ షేడ్ అయ్యింది మరి. సో నెంబర్స్ డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా దాని వాల్యూ అనేది కనుక సేమ్గా ఉంటే దాన్ని ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అని అంటాం. ఇప్పుడు మనం ఈ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏ మెథడ్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్న దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ని మనం 3 మెథడ్స్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ మల్టిప్లికేషన్ మెథడ్. మల్టిప్లికేషన్ మెథడ్లో ఏంటంటే మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై సేమ్ నెంబర్. అంటే మనం ఒక నెంబర్ తీసుకుని అదే నెంబర్ని న్యూమరేటర్లోను అలాగే డినామినేటర్తోనూ మల్టిప్లై చేస్తే మనకి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2/3 ఉంది, సో దీనికి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అయితే ఈ మల్టిప్లికేషన్ మెథడ్లో ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ని తీసుకుని ఆ నెంబర్ని న్యూమరేటర్లోను అలాగే డినామినేటర్తోనూ మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 తీసుకున్నాను, సో డినామినేటర్లో 2తో మల్టిప్లై చేస్తున్నాను. సో అలాగే డినామినేటర్ 2తో మల్టిప్లై చేశాను కాబట్టి న్యూమరేటర్లో కూడా 2తోనే మల్టిప్లై చేయాలి. సో దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 2 2s 4, 3 2s 6. సో 2/3కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఏంటంటే 4/6. సో ఒక నెంబర్ తీసుకుని ఆ నెంబర్ని న్యూమరేటర్లోను డినామినేటర్తోనూ మల్టిప్లై చేస్తే ఒక ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి ఇప్పుడు నేను 2తో మల్టిప్లై చేశాను కాబట్టి 4/6 వచ్చింది. అదే నేను 25తో మల్టిప్లై చేశాను అనుకోండి, సో న్యూమరేటర్లోను డినామినేటర్తోను 25తో మల్టిప్లై చేశాను. సో 2 25s 50. సో 3 25s 75. సో 2/3కి 50/75 is the equivalent fraction. సో ఇప్పుడు 2/3కి 4/6 అనేది ఈక్వలెంట్ ఫ్రాక్షన్, అలాగే 50/75 అనేది కూడా దీనికి ఈక్వలెంట్ ఫ్రాక్షన్. అలాగే మనం సేమ్ నెంబర్ని మల్టిప్లై చేసి మనం ఎన్ని ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అయినా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3/4 ఈక్వల్ టు x/20. 3/4కి ఈక్వల్ ఏంటంటే x/20 అన్నాడు. అంటే ఈ 3/4కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఏంటంటే x/20. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే x అనేది ఇచ్చాడు న్యూమరేటర్లో, అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఒక నెంబర్ని మిస్ చేశాడు, ఆ xని మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఆ x వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా మనం అలా మిస్ అయిన నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం. సో ఇక్కడ న్యూమరేటర్లో నెంబర్ మిస్ అయింది కాబట్టి మనం డినామినేటర్స్ తీసుకోవాలి. సో ఈ 3/4 x/20 డినామినేటర్స్ ఏమున్నాయి, 4 20 ఉన్నాయి. సో అందులోని గ్రేటెస్ట్ డినామినేటర్ని స్మాలెస్ట్ డినామినేటర్ తోటి డివైడ్ చేయాలి. ఇక్కడ గ్రేటెస్ట్ డినామినేటర్ ఏముంది, 20 ఉంది. సో స్మాలెస్ట్ డినామినేటర్ 4 ఉంది. సో 20ని 4తో డివైడ్ చేస్తే 4 5s 20. సో 5 వచ్చింది. ఈ 5ని మనం ఏ నెంబర్తో అయితే డివైడ్ చేసామో ఆ నెంబర్ యొక్క న్యూమరేటర్ తోటి మల్టిప్లై చేస్తే x వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనం దేంతో డివైడ్ చేసాము, 4తో డివైడ్ చేసాం. సో 4 యొక్క న్యూమరేటర్ ఏంటి, 3. సో మనం ఇప్పుడు దాని యొక్క 3 తోటి న్యూమరేటర్ 3 తోటి డివైడ్ చేయగా వచ్చిన కోఎఫిషియంట్ని 5ని 3తో మల్టిప్లై చేయాలి. 3 5s 15. సో x వాల్యూ ఎంత, 15. సో ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఏం చేసాము, గ్రేటెస్ట్ డినామినేటర్ని స్మాలెస్ట్ డినామినేటర్ డివైడ్ చేసి దాని యొక్క వచ్చిన కోఎఫిషియంట్ని ఏ నెంబర్తో అయితే డివైడ్ చేసామో దాని యొక్క న్యూమరేటర్ తోటి మల్టిప్లై చేస్తే x వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2/5 ఈక్వల్ టు 8/x. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇందాక ఎగ్జాంపుల్ లాగే ఇందాక చేసిన ఎగ్జాంపుల్ లాగే ఉంది, కానీ ఇక్కడ డినామినేటర్లో x ఇచ్చాడు, ఇందాక న్యూమరేటర్లో ఇచ్చాడు x, ఇప్పుడు డినామినేటర్లో ఇచ్చాడు. సో మన డినామినేటర్లో ఉన్న x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం డినామినేటర్లో x ఉంది కాబట్టి న్యూమరేటర్స్ని తీసుకోవాలి. ఇందులో గ్రేటెస్ట్ న్యూమరేటర్ని స్మాలెస్ట్ న్యూమరేటర్తో డివైడ్ చేయాలి. గ్రేటెస్ట్ న్యూమరేటర్ ఎంత, 8. స్మాలెస్ట్ న్యూమరేటర్ ఎంత, 2. సో 8 divided by 2 ఈక్వల్ టు, సో
2 4s 8, సో 4 వచ్చింది. ఇప్పుడు కోఎఫిషియంట్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. కాబట్టి మనం ఏ న్యూమరేటర్ అయితే డివైడ్ చేస్తామో దాని యొక్క డినామినేటర్ తోటి వచ్చిన కోఎఫిషియంట్ని మల్టిప్లై చేయాలి. సో 2 యొక్క డినామినేటర్ ఎంత? 5. మన కోఎఫిషియంట్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. సో 5 4s 20. సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే 20. సో ఎక్స్ వాల్యూ 20. సో ఇలాగ మనం మల్టిప్లికేషన్ మెథడ్ యూస్ చేసి ఇలాగా మనము వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా ఎలాగా కొత్త ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఫామ్ చేయొచ్చు, అలాగే మిస్ అయిన ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్లో మిస్ అయిన నెంబర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది నేర్చుకుందాం. సో ఇక్కడ 2 సమ్స్ ఉన్నాయి. సో ఈ 2 సమ్స్ని కూడా వీడియోని పాస్ చేసుకుని దానికి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయండి. సో దాని యొక్క ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ సమ్కి ఆన్సర్ 8. చూడండి, ఎక్స్ అంటే దాని వాల్యూ ఎప్పుడు కూడా మనం 1 అనే అనుకోవాలి, ఓకేనా. సో 1తో ఏది మల్టిప్లై చేసినా అదే నెంబర్ వస్తుంది కాబట్టి x ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 8 ఈక్వల్ టు 8. సో ఫస్ట్ దానికి ఆన్సర్ 8, సెకండ్ దానికి ఆన్సర్ ఏంటంటే 24. సెకండ్ దాని ఎక్స్ వాల్యూ అంతా 24. ఐ హోప్ మీ అందరూ కూడా కరెక్ట్గా చేస్తారని అనుకుంటున్నాను. సెకండ్ మెథడ్ డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్ మీన్స్ డివైడ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై సేమ్ నెంబర్. అంటే డినామినేటర్ని సేమ్ నెంబర్తో డివైడ్ చేసి ఒక ఈక్వలెంట్ ఫ్రాక్షన్ని ఫామ్ చేయడాన్ని డివిజన్ మెథడ్ అంటాం. అయితే ఈ డివిజన్ మెథడ్ ఎక్కువగా ఎప్పుడు యూస్ చేస్తామంటే మన స్మాలెస్ట్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్కువగా ఈ డివిజన్ మెథడ్ అనేది మనం యూస్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 4/8. ఇక్కడ 4/8 అనే ఫ్రాక్షన్ ఉంది. సో దీన్ని ఇప్పుడు మనం డివిజన్ మెథడ్లో ఈక్వలెంట్ ఫ్రాక్షన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ 4 ఉంది, 8 ఉంది. సో దీన్ని సేమ్ నెంబర్తో డివైడ్ చేద్దాం. చూడండి, ఇక్కడ 4 8 ఉంది. సో ఇవి ఎప్పుడైనా సరే 4 8 కనుక వస్తే అవి ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతాయి? మనం డివిజిబుల్ రూల్స్ చెప్పుకున్నాం కదా. సో 4 కానీ 8 కానీ వస్తుంది 2 తోటి డివిజిబుల్ అవుతుంది. సో అప్పుడు 2తో డివైడ్ చేస్తే ఎంత అయింది? ఇది 2 తోటి 4ని డివైడ్ చేస్తే 2 2s are 4 బై 8ని 2తో డివైడ్ చేస్తే 2 4s are 8. సో 2/4. సో ఈ 2/4 అనేది 8/4కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్. ఇంకా మనం ఇంకొక ఈక్వలెంట్ ఫ్రాక్షన్ని దీనికి ఫైండ్ అవుట్ చేద్దాం 4/8కి. సో దీన్ని మళ్ళీ ఇంకొక నెంబర్ తోటి డివైడ్ చేద్దాం. ఇక్కడ 2 ఉంది, 4 ఉంది. సో ఈ 2 4 అనే నెంబర్స్ ఒకే దాంట్లో దేంతో డివిజిబుల్ అవుతాయి? సో 2 కానీ 4 కానీ ఉంటే అది 2 తోటి డివిజిబుల్ అవుతాయి కాబట్టి మళ్ళీ 2 తీసుకున్నాం. 2 1s are 2. సో 1 4. సో 4 డివైడెడ్ బై 2 అంటే సో 2 టేబుల్లో 4 ఎప్పుడు పోతుంది? 2 2s are. సో 1/2. సో ఇక్కడ చూసానంటే 4/8కి 1/2 ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అయింది. అలాగే 4/8కి 2/4 అనేది ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అయ్యింది. 4/8కి స్మాలెస్ట్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఏంటి? 1/2. సో 4/8కి 2/4 అనేది ఈక్వలెంట్ ఫ్రాక్షనే. సో అలాగే 4/8కి 1/2 అనేది ఈక్వలెంట్ ఫ్రాక్షనే. కానీ వీటిలో స్మాలెస్ట్ ఫామ్లో ఏది ఉందంటే స్మాలెస్ట్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఏదంటే 4/8కి 1/2. సో ఎందుకంటే దీనికి మనం ఏ టేబుల్తో కూడా డివైడ్ చేయలేము, ఏ నెంబర్తో కూడా డివైడ్ చేయలేము కాబట్టి ఇదే స్మాలెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద ఫ్రాక్షన్. సో 4/8కి 1/2 ఈజ్ ద స్మాలెస్ట్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్. సో ఈ డివిజన్ మెథడ్లో స్మాలెస్ట్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ డివిజన్ మెథడ్లో ఇంకో విధంగా కూడా మనం చేయొచ్చు. సో ఎలా అంటే మన క్వశ్చన్లో డైరెక్ట్గా స్మాలెస్ట్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అని అడిగాడు అనుకోండి, అప్పుడు మనం సో ఇలాగ స్టెప్ బై స్టెప్ డివిజన్ చేసుకోకర్లేకుండా మనము ఇంకొక మెథడ్ కూడా చేయొచ్చు. అది ఎలాగంటే మనం 6 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6/30 ఉంది. సో ఈ 6/30కి 6కి 30 యొక్క ఫ్యాక్టర్స్ని లోని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని మనం తీసుకుని దాంతో డివైడ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది. 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 6 6. సో మన 2 టేబుల్లో 6 వస్తుందా? వస్తుంది. 2 3s are 6. సో 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 3 6. ఇప్పుడు 30 యొక్క ఫ్యాక్టర్స్ రాద్దాం. సో 30 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 30s are 30. 2 టేబుల్లో 30 వస్తుందా? వస్తుంది. 2 15s are 30. సో మన 3 టేబుల్లో 30 వస్తుందా? వస్తుంది. 3 10s are 30. ఇంకా 4 టేబుల్లో రాదు. 5 టేబుల్లో వస్తుందా? వస్తుంది. 5 6s are 30. సో 30 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 3 5 6 10 15 30. సో ఇందులో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 6. సో ఈ 6 తోటి డైరెక్ట్గా మనం ఈ 6/30ని డివైడ్ చేద్దాం. సో 6/30ని
డైరెక్ట్గా 6తో న్యూమరేటర్ ఏదైతే డివైడ్ చేస్తామో డినామినేటర్లో కూడా అది కూడా డివైడ్ చేయాలి. సో ఇక్కడ డినామినేటర్ 6తో డివైడ్ చేస్తాం కాబట్టి న్యూమరేటర్లో కూడా 6తో డివైడ్ చేద్దాం. సో 6 డివైడెడ్ బై 6 అంటే ఎంత? 1. 30 డివైడెడ్ బై 6 అంటే ఎంత? సో 6 5 30, 5 1/5. సో ఇది ఇంకా 1/5కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఎక్సెప్ట్ 1 తప్ప దీని మధ్య కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేదు కాబట్టి 1/5 ఈజ్ ద స్మాలెస్ట్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్ టు ద 6/30. ఈ 6/30కి స్మాలెస్ట్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఏంటి? 6/10. మన క్వశ్చన్లో కనుక స్మాలెస్ట్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఏదైనా నెంబర్ ఇచ్చి అడిగాడు అనుకో, అప్పుడు మనం ఇలాగా ఫ్యాక్టర్స్ని డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసుకొని రాయొచ్చు. ఒకవేళ మనకి బాగా బిగ్ నెంబర్ ఇచ్చి మన ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేసుకోలేము, మనకు తెలియదు అనుకున్నప్పుడు ఇలా డివిజన్ మెథడ్ వెళ్తే చాలా ఇలాగా స్మాల్ నెంబర్స్తో డివైడ్ చేసుకుంటూ వెళ్తే చాలా ఈజీగా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, ఫైండ్ ద స్మాలెస్ట్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 16/20. సో ఈ 16/20కి మీరు వీడియోని పాస్ చేసుకొని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. సో 16/20కి స్మాలెస్ట్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఏంటి? 4/5. చూడండి, మనం చెప్పుకున్నాం కదా డివిజన్ మెథడ్లో టూ టైప్స్లో ఎలా చేయొచ్చు. సో ఒకటేమో ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేసి మనం డైరెక్ట్గా స్మాలెస్ట్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా స్టెప్ బై స్టెప్ మెథడ్ ద్వారా మనం ఈక్వలెంట్ ఫ్రాక్షన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఐ హోప్ మీ అందరూ కూడా కరెక్ట్గా చేశారని నేను అనుకుంటున్నాను. థర్డ్ మెథడ్, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో ఏంటంటే ఇది బాగా దేనికి యూజ్ అవుతుందంటే, ఎప్పుడైనా సరే మనకి ఒక ఫ్రాక్షన్ ఇచ్చి కొన్ని ఆప్షన్స్ ఇచ్చి అందులో ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఏదో దానికి ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఈ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అనేది బాగా యూజ్ అవుతుంది. అలాగే ఏవైనా ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఇచ్చి అందులో ఏదో ఒక నెంబర్ని మిస్ చేసినప్పుడు మిస్సింగ్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/2 అని ఇక్కడ ఉంది. దీనికి ఇప్పుడు ఈక్వలెంట్ ఫ్రాక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే దీంట్లో 2/3 ఉంది, ఇక్కడ 2/4 ఉంది. ఇందులో ఏది ఈక్వలెంట్ ఫ్రాక్షనో మనం ఈ క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? 2/3 ఇచ్చాడు. సో ఈ 1/2ని తోటి 2/3ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఇప్పుడు ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 1 3s 3, 2 2s 4. ఈ రెండు కూడా 3 4 అనేది ఈక్వల్గా లేదు కాబట్టి ఇది ఈక్వలెంట్ ఫ్రాక్షన్ కాదు. సో ఏ అనే ఆప్షన్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్ కాదు. నెక్స్ట్ ఫ్రాక్షన్ చూద్దాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? 2/4 ఇచ్చాడు. సో 1/2కి తోటి మళ్ళా 2/4ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో 4 1s 4, 2 2s 4. సో 4 4 ఈక్వల్గా ఉంది కాబట్టి సో 1/2కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఏంటి? 2/4. ఫస్ట్ కేసులో మనం చూస్తే 2/3 అనే దాన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ 3 వచ్చింది, 4 వచ్చింది. సో రెండు ప్రోడక్ట్స్ ఈక్వల్గా లేవు కాబట్టి సో 2/3 అనేది 1/2కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ కాదు. సో నెక్స్ట్ చూసుకుంటే 2/4 తీసుకుంటే ఆప్షను అది రెండు ప్రోడక్ట్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో 1/2కి 2/4 అనేది ఈక్వలెంట్ ఫ్రాక్షన్. ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 2/3 ఈక్వల్ టు x/9 ఉంది. అంటే 2/3 అనేది x/9కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అని. సో ఈ రెండు ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అయినప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ముందు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో ఇప్పుడు వీటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 2 9s 2 × 9 ఈక్వల్ టు 3 × x. సో క్యాల్కులేట్ చేద్దాం. 2 9s 18, 3 × x 3x. సో ఇక్కడ 3x అనేది మల్టిప్లికేషన్ ఫామ్లో ఉంది కాబట్టి ఈ 3ని ఇటు పక్క తీసుకొస్తే ఏమవుతుంది? 5 అవుతుంది. 3 ఈక్వల్ టు x. సో దీన్ని క్యాన్సిలేషన్ చేద్దాం. 3 1s 3, 3 టేబుల్ 18 ఎప్పుడు వస్తుంది? 6. సో 6 వచ్చింది. సో x వాల్యూ ఎంత వచ్చింది? 6. ఇలాగా మనం దాన్ని ఫైండ్ అవుట్ x వాల్యూని ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి. చూడండి, ఇక్కడ ఈసారి డినామినేటర్ అనేది మిస్ అయింది. సో డినామినేటర్ కూడా మిస్ అయితే సేమ్ మెథడ్ ముందు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో 3 × x 3x, 4 6 24. సో ఇప్పుడు ఈ 3ని అటు పంపిస్తే ఏమవుతుంది? y అవుతుంది. 24/3. సో 3 టేబుల్లో 24 ఎప్పుడు వస్తుంది? సో 3 8s 24. సో అంటే x వాల్యూ ఎంత? 8. సో x వాల్యూ అంతా 8. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్. 1/2 ఈక్వల్ టు x/14. దీనికి మీరు వీడియోని పాస్ చేసుకుని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. సో x వాల్యూ అంతా 7. ఐ హోప్ మీ అందరూ కూడా కరెక్ట్గా చేశారనుకుంటున్నాను. ఐ హోప్
నా క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.